ఒక ఊరిలో సరోజ అనే వ్యాపారస్తురాలు ఉంటుంది. ఆమెకు ఒక్కగానొక్క కూతురు జలజ. జలజకి తండ్రి లేడు. అందుకు సరోజ తనని అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఒకరోజు సరోజ, అమ్మ జలజ, నేను ఈరోజు రాత్రి పట్నానికి వెళ్తున్నా. నిన్ను ఒక్కదాన్ని ఇంట్లో వదిలి వెళ్లాలంటే కాస్త భయంగా ఉంది తల్లి. ఎందుకమ్మా అంత భయం? నేను ఇప్పుడు చిన్నపిల్లని కాదు. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా, నేను ఉంటాను. నాకేం భయం లేదులే. అది కాదమ్మా, ఇప్పటి వరకు నిన్ను ఒంటరిగా ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఇప్పుడు వదిలి వెళ్లాలంటే నాకు భయంగా ఉంది తల్లి. అయ్యో అమ్మా, నా గురించి ఏమి భయపడకు, నేను ఒక్కదాన్ని ఉండగలను అని ధైర్యం చెప్పి సరోజని పట్నానికి పంపుతుంది. ఇక ఆ రోజు రాత్రి జలజ ఒంటరిగా ఇంట్లో పడుకొని నిద్రపోతుంది. మంచి నిద్రలో ఉండగా ఎవరో, ఏ త్వరగా లేవు, అక్కడ తేలుంది, త్వరగా లేవు అని గట్టిగా అరుస్తున్న మాటలు వినపడ్డాయి. అంతే, జలజకి భయం వేసి టక్కున లేచి కూర్చుంది. ఏయ్, ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు అని కోపంగా అడిగింది జలజ. ఏదైనా అన్నం తిందామని వచ్చాను అని అంటాడు అమాయకంగా. అలా అమాయకంగా అడిగేసరికి జలజ దొంగ మీద జాలితో చూడసాగింది. అది సరే కాని అసలు నువ్వెవరు? తలుపులన్నీ మూసుకొని ఉన్నాయి కదా, లోపలికి ఎలా వచ్చావు నువ్వు? నేను మీ ఇంటి కిటికీలు ఉన్నాయి కదా, అందులోంచి వచ్చాను. ఇక నా పేరు విజయ్. నాకు చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేరు. మా అమ్మమ్మ నన్ను పెంచింది. ఎవ్వరు లేరు అని మా అమ్మమ్మ నన్ను గారాబంగా పెంచింది. అలానే నాకు ఏదైనా ఆకలైతే మా అమ్మమ్మకు తెలియకుండా నేను డబ్బులు తీసుకునేవాడిని. అలా నాకు అలవాటయ్యింది. ఇప్పుడు మా అమ్మమ్మ చనిపోయింది. ఇక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఆకలి అవుతున్నప్పుడు ఇలాగే డబ్బులు తీసుకొని తినేవాడిని. అలాగే మీ ఇంట్లోకి వచ్చాను. మిమ్మల్ని చూశాను. అప్పుడు నాకు సడన్ గా ఒక తేలు కనిపించింది. దాన్ని చూడగానే నాకు భయం వేసింది. ఏం చెయ్యాలో అర్థం కాక మిమ్మల్ని లేపాను అని అమాయకంగా చెప్పాడు విజయ్. అతని అమాయకపు మాటలు విని జలజ ఆ దొంగని నమ్మడం మొదలుపెట్టింది. సరే, నీకు అన్నం పెడతాను, కానీ నువ్వు ఈ రోజు రాత్రి మా ఇంట్లోనే ఉండి పొద్దున్నే మా అమ్మ వస్తుంది, మా అమ్మకు చెప్పి నీకు పనిప్పిస్తా. ఆ పని చేసుకుంటూ ఇక్కడే ఉండు. సరే, ఉంటాను. కానీ నాకు త్వరగా అన్నం పెట్టండి, చాలా ఆకలిగా ఉంది అని అడిగాడు. సరే సరే అంటూ అన్నం పెట్టింది. ఇక పొద్దున్నే సరోజ ఇంటికి వచ్చింది. ఆ దొంగని చూసి, అమ్మా జలజ, ఎవరికను? మన ఇంట్లో ఎందుకున్నాడు అని అడిగింది. అమ్మా, ఈయన అన్నం కావాలని రాత్రి మన ఇంటికి వచ్చాడు. ఈయనకి ఎవ్వరూ లేరంట. మన ఇంట్లో ఏదైనా పనిపిస్తే ఇక్కడే ఉంటాడు అని నేను నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉండమన్నాను అని చెప్పింది. అవునా, సరే, నువ్వు చెప్పావు కాబట్టి ఈయనకి మన ఇంట్లో పనిప్పిస్తా అని అంటుంది. ఇక ఆ దొంగ జలజ ఇంట్లోనే పని చేసుకుంటూ కొన్ని రోజులు గడిపాడు. ఆ గడుస్తున్న కాలంలోనే జలజ ఆ దొంగ ప్రేమలో పడుతుంది. ఇద్దరూ బాగా ప్రేమించుకుంటారు. అది జలజ అమ్మ సరోజ దూరం నుండి గమనిస్తుంది. ఈడు జోడు ఇద్దరు భలే ఉన్నారు. అబ్బాయి కూడా చాలా అమాయకమైన వాడు. ఏదో ఒక రోజు ఇద్దరికి పెళ్లి చేసేస్తే సరిపోతుంది అని అనుకుంది. కొన్ని రోజుల తర్వాత జలజ ఆ దొంగని తన ఇంట్లోకి తీసుకువెళ్లి, ఇదిగో నా రూమ్ ఇదే, నువ్వెప్పుడు చూడలేదు కదా, ఇదిగో ఇందులోనే నా పెళ్లికి కావలసిన 7 వారాల నగలున్నాయి అంటూ బంగారం ఉన్న పెట్టెని ఆ దొంగకి చూపిస్తుంది. ఆ పెట్టెను చూడగానే ఆ దొంగకి మళ్ళీ ఆశ పుడుతుంది. ఇక అందరూ పడుకున్నాక
ఆ దొంగ ఆ నగలు ఉన్న పెట్టెను తీసుకొని వెళ్లిపోయాడు. పొద్దున్నే సరోజ జలజ రూంలోకి వచ్చి చూడగానే అక్కడ నగలు పెట్టె కనపడదు. అమ్మా జలజ, ఏంటమ్మా ఇక్కడ నీ నగలు పెట్టలేదు అని అరిచింది. ఆ అరుపుకి జలజ రూంలోకి వచ్చి చూస్తే అక్కడ నిజంగానే పెట్టే లేదు. పెట్టె తీసుకెళ్లిన దొంగ ఒక చోట నిలబడి ఆ పెట్టెలో నగలు ఉన్నాయేమో అని చూశాడు. అందులో నగలు లేవు, కానీ ఒక లెటర్ ఉంది. ఇంతవరకు ఎవ్వరినీ నమ్మని నేను నిన్ను నమ్మాను. పెళ్లి చేసుకుందామనుకున్నా, కానీ నీలో ఇంకా ఆ దొంగ లక్షణాలు ఉన్నాయని చిన్న అనుమానం ఉండేది. ఆ అనుమానం ఈ రోజుతో తీరిపోయింది. ఇక నువ్వు ఎప్పటికీ మా ఇంటికి తిరిగి రాకు అని ఉంది. ఆ లెటర్ చదివాక ఆ దొంగ సిగ్గుతో తలదించుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇక్కడ జలజ సరోజకు నిజం చెప్పి ఆ నగలని అమ్మ సరోజకి ఇస్తుంది. ఇక ఎవ్వరిని జీవితంలో నమ్మకూడదు అని లోపల అనుకుంది.